హాయ్ అండి. వెల్కమ్ టు అచ్చ తెలుగు రుచులు. నేను ఈరోజు క్యాబేజీ పచ్చడి చేయబోతున్నానండి రైస్లోకి. ఈ పచ్చడి చాలా టేస్ట్గా ఉంటుంది. నేను ఒక చిన్న సైజు క్యాబేజీని తీసుకున్నాను. దీన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. కట్ చేసుకొని పక్కన పెట్టుకొని నెక్స్ట్ ఒక మిక్సీ జార్ తీసుకోవాలండి. మనం కట్ చేసుకున్న క్యాబేజీని ఆ మిక్సీ జార్లో వేసుకోవాలండి. తగినంత ఉప్పు, రుచికి సరిపడా ఉప్పు వేసుకొని కొంచెం కారం కూడా వేసుకోవాలి రుచికి సరిపడా. వేసి కొద్దిగా పసుపు కూడా వేసి మూత పెట్టేసి మిక్సీ పట్టుకోవాలి. నేను ముందుగానే చింతపండుని వేడి నీళ్ళలో నానబెట్టానండి. ఆ చింతపండును కూడా మిక్సీ జార్లో వేసేసి మిక్సీ పట్టాలి. బాగా కలపండి. చూడండి ఇలా మిక్సీ పట్టాలండి. నెక్స్ట్ స్టవ్ వెలిగించుకొని బాండీ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత శనగపప్పు, మినప్పప్పు, కొంచెం ఆవాలు, కొంచెం జీలకర్ర వేసి ఫ్రై చేయాలి. అవి కూడా వేగిన తర్వాత ఒక ఎండుమిరపకాయ తుంచి వేయండి. నెక్స్ట్ ఒక రెబ్బ కరివేపాకు కూడా వేయాలి. వేసి మెంతి పొడి వేయాలండి. మెంతి పొడి, ఇంగువ వేసి ఒకసారి కలపండి. కలిపేసి స్టవ్ ఆఫ్ చేసేసి మనం మిక్సీ వేసి పెట్టుకున్న క్యాబేజీ పచ్చడిని ఆ తిరగమాతలో వేసేసేయాలండి. చూడండి వేడి మీదే వేస్తే బాగా టేస్ట్ వస్తుంది. ఆ తిరగమాత అంతా దానికి పట్టి మెంతి పిండి, ఇంగువ వాసన అంతా దాన్ని ఒక గిన్నెలోకి సర్వ్ చేసుకోండి. ఇది రైస్లోకి చాలా అంటే చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అచ్చ తెలుగు రుచులు.